శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించుతున్నాం. ఈరోజు శుభదినం సూర్య ఉదయం గురువారం. ఈ గురువారం ప్రత్యేకమైన జాగ్రత్తలతో ఎక్కువగా ధనం ఖర్చు చేయకుండా ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువగా ఎవరితో కానీ వాగ్దాటి వరం ఇవ్వకుండా డాక్యుమెంట్ సంతకాల్లో కానీ ఎక్కడ కానీ మీరు ఉత్సాహంగా ఎదుటివారి యొక్క వాళ్ళ విధి విధానాలను బట్టి మీరు ఉత్సాహంగా ఏమన్నా చేయగలిగితే ఇబ్బందుల్లో పడతారు. ఎందుకంటే ఈరోజు గురువారం దినం శతభిష నక్షత్రం. రాహు నక్షత్రం అంటే అత్యంత వేగవంతంగా ఉంటుంది. అలాగే చివరి శనితో ప్రయాణం చేస్తున్న ఈ చంద్రుడు చాలా ఇబ్బందికరం చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల మనసు రీతిగా ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు కూడా మనల్ని అనుమానంతో చూడడం లేదా ఏదో ఒక కారణం చేత ఇబ్బందులు కలిగించే రోజుగా ఈరోజు ఉంటుంది. అందువల్ల ప్రేమలో ఉన్న వ్యక్తులు కూడా ప్రేమించే విషయాల్లో మనసు రీతిగా ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ఎక్కువ ఆలోచనలు చేసి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు విధి విధానాల ప్రకారం అమావాస్యకు అతి సమీపంలో చంద్రుడు వస్తున్నారు. ఆయనకు సంపూర్ణం బలం తగ్గిపోతూ ఉన్నది. ఈరోజు త్రయోదశి తిథి ఉండడం, అందువల్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు. ఇంకా రాబోయే రోజుల్లో ప్రతిరోజు కూడా మనం దైవ అనుగ్రహ పూజలు చేయించుకోవాలి ప్రత్యేకంగా. రెండవది ఏంటంటే ఎక్కువగా ఎవరైనా గొడవలు, మానసికంగా మాటలు హెచ్చు తగ్గులుగా మాట్లాడే వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండడం మంచిది. లేదా అన్నదమ్ములు గొడవలు కానీ ఆస్తి తగాదాలు కానీ ఎక్కువగా ఉద్రేకపడకుండా జాగ్రత్తగా ఉంటాం. అందువల్ల ఏదైనా కానీ ప్రత్యేకంగా మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా కొద్దిసేపు ఆలోచన చేసి ఆ ప్రదేశంలో అంటే మీకు ఎక్కడ ఇబ్బంది కలిగిస్తున్న స్థానం నుంచి మీరు బయలుదేరి రావడానికి మీరు ప్రయత్నించండి. ఇక్కడ 6 గ్రహాల యొక్క అమావాస్య గడియలు ప్రారంభమవబోతుంది. అందువల్ల సఖ్యతగా చాలా జాగ్రత్తగా స్నేహితులతో మాట్లాడేటప్పుడు కానీ శత్రువులతో మాట్లాడేటప్పుడు కానీ ఆర్థిక లావాదేవీ విషయాలలో కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి, ఏమేమి జరగబోతుంది అంటే కొద్దిగా గొడవలు జరిగినప్పుడు ఇబ్బందులు, ఒకరిపైన ఒకరు చాలా కొట్టుకోవడం కానీ అలాంటి విషయాలు కూడా దారితీస్తాయి. కోపం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం, చిన్న గొడవే కదా, అది ఏమి మలుచుకొని వెళ్ళిపోతుంది అనుకుంటే అది పెద్ద స్థాయిలో తీసుకొని వెళ్ళిపోతుంది. అందువల్ల ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా పిల్లలు, చదువుతున్న పిల్లలు బండ్లో వేగంగా పోకుండా ప్రశాంతంగా వెళ్ళాలి. ఎవరైనా కానీ వీలైనంత వరకు వేగాన్ని తగ్గించండి. అందువల్ల మీకు చాలా ప్రశాంతత ఉంటుంది. ఒక చివరిగా ఈ అమావాస్య గడియలు దాటే వరకు మనం జాగ్రత్తగా ఉంటాం. ఈరోజు త్రయోదశి, రాత్రికి చతుర్దశి పెడుతుంది, తర్వాత అమావాస్య గడియలు ఉంటాయి. అందువల్ల మనం ఉండే జాగ్రత్తలో మనం చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇది సూర్యగ్రహణం కూడా ఇక్కడ భారతదేశంలో లేదు, కానీ బయట ప్రపంచం అంటే అమెరికా అలాంటి స్థానాల్లో పాశ్చాత్య దేశాల్లో ఈ సూర్యగ్రహణం కూడా ఉంటుంది. అందువల్ల అమావాస్య రోజు అది. అందువల్ల ముందు జాగ్రత్త చర్యగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి మాత్రమే కదా 6వ స్థానం అంటే వ్యయస్థానాన్ని చూస్తూ 6వ స్థానం కూడా కీలకమైన స్థానం. 8వ స్థానం ఎంత ఇబ్బందికరమైనదో 6వ స్థానం అలాంటిదే, 12వ స్థానం అలాంటిది. అందువల్ల ఇక్కడ పూర్తిగా మనకు మనసు గందరగోళం అవుతుంది. ఏది ఆలోచన చేసి చెయ్యాలి, ఏది ముందు చెయ్యాలి, ఏది వెనుక చెయ్యాలి అనే మన మనసునే మనం తప్పిదోవలో పడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరైనా కానీ
కొన్ని విషయాలలో బానిసయి చాలా హెచ్చుతగ్గులుగా తీసుకోగలిగినారంటే మీకు ఇబ్బందికరం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల మత్తు పానీయాలలో కూడా మీరి ఎక్కువగా తాగినా అది ఆరోగ్యపరమైన విషయాల్లో దారితీసే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఒక్కసారి మనం ఆరోగ్య విషయాల్లో నియమాలతో జాగ్రత్తగా ఉండాలి. శస్త్రచికిత్స చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోండి, ఎటువంటి ఇబ్బందులు లేదు. కానీ దైవ అనుగ్రహ పూజల్లో శివుడి యొక్క ఆరాధన చేసుకోవడం, దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల ఇబ్బందులు అనేది తగ్గుతుంది. ఎందుకు ఈ గోచారం ఇంత ఎక్కువ స్థాయిలో ఇప్పుడు చెప్తున్నామంటే, ప్రతిరోజు పండగ వాతావరణం. ఒకరోజు మానసికంగా ఇబ్బందులు పడుతుంటాం, ఒకరోజు సంతోషమే కనబడకుండా ఇతరుల వల్ల బాధలు పడే అవకాశాలు ఉంటాయి. ఒకరోజు ఆర్థిక విషయాలలో ఇబ్బందులు, ఒకరోజు కుటుంబ సభ్యుల యొక్క ఇబ్బందులు, ఇలాంటిదన్నీ కూడా కలుసుకున్న ఒక గోచార ఫలితం అనేది వస్తుంది. అందువల్ల మనం ప్రత్యేకంగా అత్యంత జాగ్రత్తగా దైవ అనుగ్రహ పూజలు చేయించుకోవడం, అందువల్ల ప్రశాంతంగా ఉండేదానికి వీలైనంత వరకు ఇక్కడ ఒక 5 రోజులు మాత్రం. ఈ 5 రోజుల తర్వాత మనకు మిగతా కొన్ని గ్రహాలన్నీ కూడా మార్పు కనబడబోతుంది. అందువల్ల ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే ప్రత్యేకించి వ్యాపార రంగంలో ఉన్నవారు, మీకు పోటీదారుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. మానసిక ఒత్తిడితో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ ఆర్థిక లావాదేవీలలో ఎప్పటి నుంచో మీకు ఇబ్బందులు కలిగిస్తున్న కొద్దిగా, అంటే ధన సంపాదన నష్టాన్ని, ఇబ్బందులు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆర్థిక లావాదేవీల విషయాల్లో ఆచిచూసి అడుగులు వేయడానికి ప్రయత్నించండి. ఉద్యోగస్తులకు కూడా ప్రత్యేకంగా చాలా సానుకూలంగా చేసుకోండి. ఎవ్వరి గురించి ఏం మాట్లాడకండి, విమర్శన చేయకండి, చుట్టూ ఉన్న వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోకండి. మీ పనులపైన మీరు శ్రద్ధతో జాగ్రత్తగా చేసుకోండి. పై అధికారులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందులు కలిగించినా ప్రశాంతంగా చిరునవ్వుతో వాళ్ళకు సమాధానం చెప్పండి. తర్వాత మనం వాళ్ళని విమర్శించుకోవచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉంటాం. అలాగే విద్యార్థులు, పిల్లలు చదువు విషయాలలో చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఎటువంటి ఇబ్బందులు, మానసికంగానే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు చదివిన చదువు మీ బుర్రకు సంబంధించిన విషయాల్లో ఉండడం లేదు. తర్వాత మీరు ఎక్కువగా ఆదరణ వేరే విషయాలపైన శ్రద్ధ చూపించి ఇబ్బందులు పడిపోతుంటారు. చాలా జాగ్రత్త. మీ స్నేహితుల దగ్గర కానీ గొడవలు లేకుండా ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండండి. స్నేహితం అంటే ప్రశాంతంగా ఉండాలి, కానీ ఎప్పుడు కానీ వాళ్ళతో గొడవలు కూడా పడకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే స్త్రీలు ప్రత్యేకంగా ఈ 5 రోజులకు గాను దైవానుగ్రహ పూజల్లో ప్రతిరోజు గుడికి వెళ్ళి దైవ దర్శనం, అలాగే నవగ్రహ ప్రదర్శన చేయించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా గురువారం దక్షిణామూర్తి, శుక్రవారం అమ్మవారి గుడికి, శనివారం లక్ష్మీనరసింహస్వామి గుడికి, ఆదివారం ఆంజనేయ స్వామి గుడికి, సోమవారం శివాలయం వరకు మీరు వెళ్ళగలిగితే చాలు. మిగతాదన్నీ కూడా మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూడాలి. అలాగే భార్యాభర్తల్లో ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళని అధిగమించకుండా జాగ్రత్తగా ఉండాలి.